హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, నేను మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నానండి. ఎవరిని ఆరాధించడానికి వచ్చారు? దేవుణ్ణి, యేసయ్యని. ఓకే, యేసయ్యని ఎందుకు ఆరాధించాలి? ఇప్పుడు నిన్న కొన్ని చెప్పుకున్నాం కదా, ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, పాపాల నుండి మనల్ని విడుదల ఇచ్చాడు, ఎన్నో చిత్రహింసలు అనుభవించాడు ఈ లోకంలో కదా. ఈరోజు ఎందుకు ఆరాధించాలి అంటే, దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. దేవుడు మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఎలాగా అంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం, ఈ సభలలో వాక్య పరిచయం చేస్తున్న పాస్టర్ గారు రంగస్వామి గారికి 60 సంవత్సరాలు దాటేసాయండి. ఆయన చాలా బలహీనంగానే ఉన్నారు. అసలు ఆపేద్దాము, ఇంకా ఈ సేవ పరిచర్య చేయడం ఎందుకు, అదే శక్తి లేదు నాకు అనేసి అంటే, దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి సువార్త చెప్పు, అక్కడ నా కూతురు నా కొడుకు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి నా గురించి చెప్పు అని దేవుడు మీకోసం అంత బలహీనమైన వ్యక్తిని, మా నాన్నగారు కాళ్ళు వాచిపోతున్నాయండి, అరగంట నించుంటే కాళ్ళు ఉబ్బిపోతున్నాయి, కానీ ఆయన ఎందుకు పంపించాడో తెలుసా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన్ని వాడుకుంటున్నాడు. హల్లెలూయా, మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, మీకు ఇవన్నీ ఇస్తున్నాం కదా, బియ్యం, పప్పులు, మందులు, ఇవన్నీ అసలు ఏదో ధనవంతులు ఎవరు లేరండి. మా చర్చిలో మ్యాక్సిమం నెలకొచ్చే జీతాలు మహా చూసుకుంటే 30,000 ఏమో అంతే. ఈ 30,000 వాళ్ళు కాకుండా రోజువారీ కూలికి వెళ్తారు కదా, ఆ రోజువారీ కూలికి వెళ్ళిన వారు కొన్ని నెలల నుండి వాళ్ళకు వచ్చిన కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అలా అలా దాచి ఇప్పుడు మేము ఇవన్నీ తీసుకొచ్చాము. ఇంకొకటి ఏంటంటే, ఈ 2 రోజులు రాత్రులు బువ్వ పెట్టడానికి చివరి క్షణంలో మీకు పంచాం కదా ఊరూరులో, వాటితో సరిపోయాయి. ఈ 2 రోజులు బువ్వ పెట్టడానికి బియ్యం లేదు. సోమవారం ఇక్కడికి వచ్చేయాలి, ఆదివారం పాస్టర్ గారు చెప్తున్నారు బియ్యం లేదు, ఈ 2 రోజులు వండి అక్కడ వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అంటే, వెంటనే ఒక అమ్మగారు ఆవిడకి చెప్పారనమాట, యేసయ్య నువ్వు అర్జెంటుగా ఒక బస్తా ఇచ్చేయి అనగానే ఆవిడ వెంటనే చెప్పేసింది, ఇంకా ఎన్ని కావాలి? ఇంకా 3 కావాలి. సరే, ఇంకా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా సోమవారం కదా వెళ్ళాలి, ఈ రాత్రంతా ఎవరో ఒకరు తీసుకురండి అనేసి చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఎంత ఇవ్వగలిగి ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చేశారు. ఇంకా 3 బస్తాలు కావాలి, బియ్యం కావాలి ఇప్పుడు మీరు తినడానికి. అది ఎలాగ అనుకునే క్షణంలో సరే చివరి ప్రార్థన చేసుకుందామని చేసి ఆమెను అనేసరికి ముగ్గురు వ్యక్తులు 3 బస్తాలు ఇచ్చేస్తామన్నారండి. అది నిజంగా ఆ క్షణం నాకు కన్నీళ్లు తిరిగాయి. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తున్నాడు, ప్రేమ కలిగిన దేవుడు మీకోసం మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఓకే, మాకేమి ధనం ఎక్కువైపోయి ఇక్కడికి రాలేదండి. మందులు ఇవన్నీ పొద్దున ఒక ఆయన అడిగారు, ఏ సంస్థ నుండి వచ్చారని. ఏ సంస్థ లేదు, మేమేమిదో పేదలకు సాయం చేసేద్దాం, లేకపోతే లేని వాళ్ళకి ఇది ఇచ్చేద్దాం, వాటికి వేరే సంఘాలు ఉన్నాయి, సాంఘిక సంఘాలు. మేము అది కాదు, మాకెవరు చెప్పారంటే వెళ్ళి వాళ్ళకి సేవ చెయ్యి, వాళ్ళకి ఇవి ఇవ్వు, వాళ్ళకి నా మాటలు చెప్పు, నా ప్రేమ ఏంటో చూపించు అని యేసయ్య మాతో చెప్తే మేము వచ్చాము. హల్లెలూయా. నా వెనకాల చెప్పండి, హల్లెలూయా. చేతులు ఎత్తుదాం, 2 చేతులు ఎత్తండి, కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోవాలి, చిన్నపిల్లలు కూడా. నా వెనకాల చెప్పండి, నేను హల్లెలూయా చెప్తాను, నా వెనకాల చెప్పండి, హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి,
హల్లెలూయా 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 హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్పగలవో అంత గట్టిగా చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. వందనాలు, హల్లెలూయా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హోసన్నా చెప్పండి. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా మళ్ళీ పాడదామా? హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. అవును, ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఆమేన్. ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా. ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. ఎత్తైన కొండను ఎక్కించువాడు నా ప్రియ యేసు. అవును, ఈరోజు దేవుడు నిన్ను ఎత్తైన కొండపైకి ఎక్కించబోతున్నాడు. సహోదరి చెప్పిన మాటలు బట్టి ఈరోజు దేవుడు నీ కొరకు నా కొరకు అద్భుత కార్యము చేయబోతున్నాడు. నీకు పగలు ఎండ దెబ్బ అయినను, నీకు రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా కాచి కాపాడడానికి ఆయన చేయని వస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగులనే తగులదు, తగులనే తగులదు, తగులనే తగులదు, తగులనే తగులదు. ఎక్కలేని కొండను ఎక్కించువాడు నా ప్రియ గట్టిగా చెప్పకూడదమ్మా. ప్రతి బలం గట్టిగా చెప్పండి కూడదా? హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హోసన్నా. కొండను ఎక్కించువాడు
నా ప్రాణం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. నీవే కుడిచారయ్యా, సంతోషం పెంచారయ్యా. నీవే కుడిచారయ్యా, సంతోషం పెంచారయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగారయ్యా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఈరోజు తన ప్రేమ కోసం చెప్పబోతున్నాడు. దేవుడు నీతో చెప్పబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీకు అర్థమయ్యే భాష వరకు మాట్లాడబోతున్నాడు. దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య హృదయాన్ని స్థిరపరచుకుని ఉండండి. అటు ఇటు తిరగకుండా మనసును గలిబిలి చేసే ఏ ఆలోచన కూడా, మానసిక వ్యాధి అయినా మానసిక క్షోభ అయినా, దయచేసి ఎన్ని ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు బాగా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే, హృదయాన్ని మాత్రం దేవుని తట్టు తిరగడానికి చూడండి. హృదయాన్ని నిమ్మలపరచుకోండి. హృదయాన్ని తెరవండి. ఈరోజు యేసయ్య నీతో మాట్లాడబోతున్నాడు. చెల్లి, మాట్లాడబోతున్నాడు. నాతో మాట్లాడుమయ్యా, నన్ను రక్షించుమయ్యా. నా జీవితాన ఒంటరి పయనాన నీడలో నన్ను నడిపించుమా. నాతో మాట్లాడుమయ్యా.
చెప్పండి. యేసయ్యా నాతో మాట్లాడు. నేను నా హృదయాన్ని తెరిచి ఉంచాను ప్రభా, నాతో మాట్లాడు. నేను నిత్య జీవానికి వెళ్ళాలయ్యా, ఆశపడుతున్నాను. నాతో మాట్లాడు, నాతో మాట్లాడు. పరిశుద్ధుడా వందనాలు, త్రియేక దేవా వందనాలు తండ్రి. జరిగిన ఆరాధన అంతటినీ నీ పాదాల చెంతకు చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా అందరితో మాట్లాడండి తండ్రి, అర్థమయ్యే రీతిలో వాళ్ళతో మాట్లాడండి. హృదయాన్ని తెరుచుకున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఇంకా హృదయాన్ని తెరుచుకోవలసిన వారిని బలపరచండి ప్రభా నాయన. వాళ్ళు తెరుచుకుని మనసుని అనుగ్రహించు రాగున మేము ప్రార్థించే విధంగా మా హృదయాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చుకున్నామని యేసు నామమున అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సురేష్ రాజ్ సార్ వాళ్ళ ఫ్యామిలీ వేదిక మీద రావాలని ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆదమయ్య గారు, మన జగన్నాథమయ్య గారు, రతనయ్య గారు, అలాగే సుభాష్ అయ్య గారు, అర్జునయ్య గారు, జాన్ గారు